అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రానున్న 24 గంటల్లో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రంలో గత 4 రోజుల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. తూర్పు గాలులు వీస్తున్నాయి, మంచు చలి అధికంగా ఉంది. దీనికి తోడు వాతావరణ శాఖ ఈ బంగాళాఖాతంలో ఏదైతే తూర్పు గాలులు వీస్తున్నాయో వాటి ప్రభావంతో వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే శనివారం పలు ప్రాంతాల్లో సన్నపడి జల్లులు పడడం కూడా జరిగింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమరుసు వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. ముఖ్యంగా ఏదైతే అల్లూరు జిల్లా మాడుగుల గిరిజన గ్రామాలు ఉన్నాయో అక్కడ 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ 3 రోజుల నుంచి కూడా మాడుగుల్లో పూర్తిగా ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. ఇది కాశ్మీర్ ను తలపించేటట్టుగా ఇక్కడ వాతావరణం చుట్టూ మంచు, అదే విధంగా ఈ గాలులకు గిరిజనులు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈసారి వర్షాకాలం సీజన్ కంటే కూడా శీతాకాలంలోనే ఎక్కువ వర్షాలు పడుతున్నాయని చెప్పొచ్చు. వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ఈ వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఈదురుగాలులు వీస్తున్నాయి. అదేవిధంగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 7-8 గంటల వరకు కూడా మంచు వేయడం లేదు. ప్రజలు అవసరం పడుతున్నారు. వైద్యులు చెప్పినట్లుగానే సీజనల్ వ్యాధులు ప్రబలయ్యి ముఖ్యంగా ఆస్మాతో బాధపడేవారు బయటికి రాలేని పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఈ తూర్పు గాలులని చెప్తున్నారు సునీత. అయితే చలి తీవ్రత ఎంత మేరకు ఉంది సాంబశివరావు? చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత 4 రోజుల నుంచి కూడా ఈ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ఏదైతే నిరుపేదలు తాటకిళ్లలో ఉన్నారో లేదంటే ఫుట్పాత్ మీద పడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ చలి దాటికి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇది అధికారికంగా నమోదు కాలేదు. మామూలు అనారోగ్యంతో చనిపోయారని అధికారులు చెప్పడం జరిగింది. కానీ చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర అవసరం పడుతున్నారు. దుప్పట్లు, రగ్గులు కప్పుకున్నా కూడా ఈ చలి ఆగడం లేదని చెప్తున్నారు. మరో 4-5 రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని, ముఖ్యంగా కొందరు అధికారులు అయితే మహాశివరాత్రి ఏదైతే ఫిబ్రవరి 15వ తేదీ ఉందో 15వ తేదీ వరకు ఈ మంచు చలి ఇలాగే ఉంటుంది. 15 మహాశివరాత్రికి శివ అంటూ చలి వెళ్ళిపోయి ఎండ వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. చలి ప్రభావం మాత్రం చాలా అధికంగా ఉంది సునీత. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈ పొగ మంచు కూడా భారీగా కనిపిస్తుంది మనం స్క్రీన్ పైన చూస్తుంటే కూడా. సో దీనివల్ల రవాణాకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఏజెన్సీ గ్రామాల్లో 6 నుంచి 7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదునంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావం పూర్తిగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం చుట్టూ కొండ విధంగా అధికంగా చెట్లు ఉండడం, లోయ ప్రాంతం కావడంతో ఈ వాతావరణం కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి చుట్టూ పర్వతాలు ఉండడమే కారణం అని చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్లుగా రవాణా వ్యవస్థ పూర్తిగా ఉదయం 8 గంటల వరకు కూడా పనిచేయడం లేదు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా వాహనాలను నేషనల్ హైవే, రాష్ట్ర హైవేలు కూడా డ్రైవర్లు వాహనాలు పక్కన పెట్టేస్తున్నారు. దీనికి తోడు ఎక్కడైతే ఈ హైవే గానీ లేదా రాష్ట్ర, స్టేట్ హైవేలు ఉన్నాయో అక్కడ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు మోహరించి స్టాప్ వాష్ అండ్ గో అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మంచు అధికంగా ఉండడం వల్ల నిద్ర కళ్ళతో వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు రోడ్డెక్కి వాహనాలు ఆపి అక్కడ డ్రైవర్లను కిందకి దించి వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడంతో పాటు మొహం కొట్టుకోవడానికి మంచినీళ్ళు ఇచ్చి టీలిచ్చి పంపుతున్నారు. ఇది గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమం ఎక్కువగా జరుగుతుంది. అదే విధంగా ఈ మంచు ప్రభావంతో బయటికి వెళ్ళలేకపోతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ సీజన్ లో ఉదయం 5 గంటలకే పొలాలకు వెళ్తారు. వారు కూడా పొలాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇక 7 తర్వాత విద్యార్థులు, విద్యా సంస్థలకు వెళ్లే వారు కూడా బయటికి వెళ్ళలేక చలికి ఇంట్లోనే ఉండిపోతున్న పరిస్థితి ఉంది. చలి ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్ లో చలి ఎక్కువగా ఉందని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే బయట వాతావరణం కూడా కనిపిస్తుంది. వాతావరణ శాఖ చెప్పినట్టుగా ఏదైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కానీ ఈ వర్షాలు మాత్రం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లేనప్పటికీ వాతావరణం మాత్రం పూర్తిగా మంచుతో, చలితో కప్పటి ఉంటుంది. ఈ మంచు ప్రభావంతో వ్యవసాయానికి ఎలాంటి నష్టం లేకపోయినప్పటికీ
ముఖ్యంగా ఈ మామిడి పూత రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చలి మంచుతో పాటు కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ చెప్పినట్లుగానే వర్షాలు కూడా కురిసినాయి. అయితే సాంబశివరావు, మరోపక్క ఇటు మత్స్యకారులకి సముద్రంలోకి వెళ్ళడానికి ఏమైనా హెచ్చరికలు ఇలాంటివి ఏమైనా జారీ చేశారా? హెచ్చరికలు అయితే జారీ కాలేదు. హెచ్చరికలు ఎప్పుడంటే వాతావరణ శాఖ వాతావరణం ఈ ఈదురుగాలుల వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ వారు కూడా మామూలుగా అయితే తెల్లవారుజామున 3-4 గంటలుగా మత్స్యకారులు వేటకు వెళ్ళిపోతారు. ఈ మంచు ప్రభావంతో వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. దీనివల్ల మత్స్య సంపద తగ్గిపోయింది ఈ వాతావరణ ప్రభావంతో. అందువల్ల మీరు లోపలికి వెళ్ళినా ఎలాంటి ఇది ఉండదు. కాబట్టి ఆలస్యంగానే వెళ్తామని చెప్పి మత్స్యకారులు ఏదైతే ముఖ్యంగా ఈ విశాఖ నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతం ఉందో తీర ప్రాంతంలో మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్న వాస్తవంగానే వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే సాంబశివరావు, ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా అనుకోవచ్చా? వాతావరణ శాఖ చెప్పినట్లుగానే గత 4 రోజులుగా వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి. కాబట్టి మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దీంతో మంచు చలి కూడా అధికంగా కనబడే అవకాశం ఉంది. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయో వర్షాల ప్రభావంతో కూడా వాతావరణం మరింత చల్లబడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే రానున్న 2-3 రోజుల్లో స్పష్టమైన మార్పులు కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వర్షాలు కురిసినప్పటికీ చలిగాలులు వీసినప్పటికీ పంట పొలాలకు ఎలాంటి నష్టం ఉండదు. దీంతో రైతుల్లో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్మా వ్యాధితో బాధపడేవారు మాత్రం ఈ వాతావరణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సీజనల్ వ్యాధులు అంటే ఈ వైరల్ ఫీవర్లు కావచ్చు లేదా జాండీస్ కావచ్చు ఇలాంటివి అయితే వ్యాపించి ఉన్నాయి. మొత్తం మీద వాతావరణంలో స్పష్టమైన మార్పుల ద్వారా మరింత ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం అయితే ఉంది. అయితే సాంబశివరావు, ఇప్పుడు ప్రయాణాలు చేసే వారికి కానీ వృద్ధులకి, చిన్నపిల్లలకి, స్కూల్స్ కి వెళ్లే వారికి వైద్యారోగ్య శాఖ ఏమైనా సూచనలు చేస్తుందా? వైద్యులు జిల్లా వైద్యారోగ్య శాఖ ద్వారా అన్ని జిల్లాల్లో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ మంచులో గాని చలి గాని బయటకు వెళ్లొద్దు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చలికోట్లు తగిలి అదేవిధంగా మఫ్లర్లు పెట్టి తీసుకెళ్లాలి. దీనివల్ల ఆస్మా ప్రబలే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తుల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వృద్ధులను బయటకు తీసుకెళ్లొద్దు. పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలకు వెళ్లాలనుకునే వారు పాఠశాల మానకూడదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో వాహనాల్లో తీసుకెళ్లండి. ఈ ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడం కూడా ఇబ్బంది. కాబట్టి ఆటోలు, బస్సులో తీసుకెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ప్రభావం ఇప్పటికే కనబడుతుంది. ఎందుకంటే ఈ ఆస్మా అనేది ఊపిరితిత్తుల ద్వారా అదేవిధంగా ఈ గాలి ఆడకొచ్చే కార్యక్రమం కాబట్టి ఈ మంచు అధికంగా ఉండి వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.